T20 ఫైనల్ మ్యాచ్ దేశం మొత్తాన్ని ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాల్టి మ్యాచ్ విశేషాలేంటి? కాసేపట్లో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అభిమానులందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇండియా హిస్టరీ రిపీట్ చేస్తుంది, హిస్టరీ డిపీట్ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మనతో పాటు అభిమానులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మొత్తంగా కూడా ఫైనల్ అంటేనే అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత సూపర్ 8 మ్యాచ్లో చూసుకుంటే కనుక ఇటు న్యూజిలాండ్ 13 ఓవర్లనే సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసినటువంటి ఇది. అయితే ఇంగ్లాండ్ పైన కూడా మనం కూడా మొత్తంగా కూడా చూసుకుంటే కనుక భారీ స్కోర్ చేసిన కానీ మొత్తంగా గెలిచినాం. కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మ్యాచ్ ఏ విధంగా కొనసాగుతుంది? సంజు శాంసన్ ఎట్లుండు, శివం దూదే, హార్దిక్ పాండే, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు మంచి చాలా బాగున్నారు ఫామ్లో. అభిషేక్ శర్మ అనే జర్రా కొంచెం డీల్ అయ్యండి. వీళ్ళందరూ బ్యాటర్స్ బౌలర్స్ ఎవరు రోల్ వాళ్ళు లెవెల్ చేసిరంటే హిస్టరీ క్రియేట్ అనుకుంటున్నాం కదా, ఇది హిస్టరీ అవుతుంది. కానీ ఎవరు రోల్ వాళ్ళు ఆడాలి. ఇప్పుడు మొన్న సెమీఫైనల్లో ఆడిన మ్యాచ్ లాగా ఆడినా కూడా సూపర్. మొత్తంగా చూస్తే బ్యాటింగ్ పిచ్ అంటున్నారు. బ్యాటింగ్ పిచ్ అయితే టాస్ డిపెండ్ ఏమైనా ఉంటుందా? టాస్ గెలవడం ముఖ్యంగా ఏమైనా ఉంటుందా, లేదంటే చేజింగ్ అయినా లేదా బ్యాటింగ్ అయినా నో ప్రాబ్లం? చేజింగ్ అయినా పర్వాలేదు. మనం ఈ గేమ్ మంచిగా చేసిర్రు అనుకో, మొన్నట్లాగా ఇట్లా వచ్చినా ఓకే. అదే లాంగ్ పెద్ద స్టేడియం కాబట్టి. అంటే ఒకవేళ టాస్ వాళ్ళు గెలిస్తే ఎంత వరకు కట్టడి చేయాలి? వాళ్ళు టాస్ గెలిస్తే 150 వరకు ఆపేస్తే చాలా బాగుంటుంది. బిగ్గెస్ట్ మనం గెలిచినాం అనుకో, మనకు హిస్టరీ అనేది చాలా వస్తుంది. ఎందుకంటే ఇది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి. అయితే వాళ్ళని కట్టడి చేయాలంటే 150కి కట్టడి చేయాలంటే దాంట్లో మెయిన్గా బూమ్రాది ఎలా ఉంటుంది? బూమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండే వీళ్ళు ఉంటే జరా మంచిగా. మళ్ళీ ఉన్నారు, శివం దూదే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు బూమ్రా, ఈ శివం దూదే, అక్షర్ పటేల్. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే ఆ పిచ్ పైన ఎంత స్కోర్ చేయొచ్చు అంట? 200 పైన పోతేనే చాలా బాగుంటుంది. 200, 240, 250 మీద వెళ్ళిపోతేనే చాలా బాగా మంచిగా ఈజీగా ఉంటుంది ఫస్ట్ చేస్తే కూడా. ఎట్లా ఉండబోతుంది మొత్తంగా? సంజు శాంసన్ కానీ, అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చినాక అభిషేక్ శర్మ కానీ, ఇషన్ కిషన్ కానీ, సూర్యకుమార్ కానీ, ఇటు పాండే కానీ, శివం దుబే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే బ్యాటింగ్ ఎక్సలెంట్గా బ్యాటింగ్ ఉంటుంది. వాళ్ళకంటే గిట ఎక్సలెంట్గా బ్యాటింగ్ ఉంటుంది. మరి ఈరోజు ఎవరు ఫామ్లోకి రావచ్చు? ఈరోజు ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎట్లా కొనసాగిస్తారో, మొన్నటి నుంచి మన ఫైనల్ రెండు సార్లు హైలైట్ పేరు తెచ్చుకుండు సంజు శాంసన్. ఆయన అదే రోల్ అయినా మళ్ళీ ఇప్పుడు కూడా ఆయననే ఇష్యూ చేసినట్టు చాలా అది ఉంటుంది. ఈ రికార్డు ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ వచ్చినట్టు ఇది ఈయనకు అది మంచి పేరు వస్తుంది. అయితే లీగ్ మ్యాచ్లో చూసుకుంటే కనుక టేబుల్ టాపర్లో ఉన్నటువంటి ఇండియా సూపర్ 8కు పోయిన తర్వాత కూడా కొద్దిగా కష్టపడవలసిన అవసరం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇక ఛాయిస్ లేదు, ఒక్క అడిగే ఉంది, ఒక్క అడిగే ఖచ్చితంగా. అది కూడా ఇది వీళ్ళు మొన్నటి రోల్ సేమ్ ప్లే చేసిరంటే ఓకే, మన హిస్టరీ క్రియేట్ చేసినట్టే వరల్డ్ కప్. ఇటు చూస్తే ఈయన సంజు శాంసన్ ముగ్గురు ఆయన వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర గిట్ట మంచి ఫీల్డర్స్ ఉన్నారు, ఫిలిప్స్ ఉన్నారు, బ్యాటింగ్స్ ఉన్నది. వాళ్ళ దగ్గర గిట్ట ఓపెనర్స్ చాలా డిఫెండ్ చేసే ఓపెనర్స్ ఉన్నారు. మరి ఎట్లా వచ్చారు ఇంత ఉన్నారు కాబట్టి. కాకపోతే ఏం లేదు, మన రోల్ ప్లే చేస్తే కరెక్ట్ ఉంటుంది. మన హిస్టరీ క్రియేట్ అయిపోతాం మనం అంతే. మరి ఆ స్టేడియం అచ్చి రాలేదు అంటున్నారు. ఆ స్టేడియంలో లక్ లేదు అంటే అట్లా ఏముండదు. అదిగా ఓడిపోతే అయ్యా అది రాలేదు మాకు ఇదే అని అంటారు. కానీ అట్లా ఏం లేదు. మన రోల్ ప్లే చేస్తే మొన్న చేసిన అన్ని మ్యాచ్లు కానీ ఒక్కసారి సూపర్ 8 అందులోనే ఒక్కటి ఓడిపోయి అది వేస్ట్ అయిపోయింది. అంతేగాని మిగతా అంతా ఎంత మంచిగా వచ్చింది. సంజు శాంసన్ తీసుకొచ్చినట్టు మళ్ళీ సేమ్ అదే రోల్ అతనే వచ్చిర్రంటే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కానీ, శివం దూదే కానీ, మళ్ళా సూర్యకుమార్ యాదవ్ ఆయన కూడా ఎట్లా వచ్చి, హార్దిక్ పాండే వచ్చిందంటే ఎట్లా ఆయన సేమ్ అదే రోల్ ఇవ్వాలి. వాళ్ళు చూస్తే కరెక్ట్ ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? ఇండియా గెలుస్తుంది, గెలవాలి కూడా.
ఖచ్చితంగా ఆ ఇండియా గెలవాలి అంటూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇండియా బ్యాటింగ్ కానీ బ్యాటింగ్ లెవెల్ చూసుకుంటే కనుక మొత్తంగా ఓపెనర్ సంజు శాంసన్ కానీ ఇటు మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఓపెనర్ నుంచి అందరూ ఆడేవాళ్ళే ఉన్నారు. ఆ జస్టిన్ బూమ్రా ప్రపంచ వరల్డ్ ఛాంపియన్ ఉన్నాడు మన దగ్గర, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి అవకాశాలు ఉన్నాయి, భారీ స్కోర్ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. టాస్ కూడా గెలిస్తే భారీ స్కోర్ చేస్తాం, ఒకవేళ టాస్ వాళ్ళు గెలిచినా కూడా ఆ తక్కువ రన్స్లకే కట్టడి చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.